సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ప్రభాస్' గారి బర్త్‌డే సందర్భంగా నిన్న 'స్పిరిట్' నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. అంటే ఒక వాయిస్ ఓవర్‌తో ఉన్న స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. మరి దాంట్లో 'ప్రకాష్ రాజ్' గారి వాయిస్, 'ప్రభాస్' గారి వాయిస్ క్లియర్‌గా అయితే వినిపిస్తుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే స్టోరీ ఏ టైప్‌లో ఉండే అవకాశం ఉంది? మరి ఆ స్పెషల్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? 'స్పిరిట్' మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుంది? దానికి సంబంధించి ఈ వీడియోని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే 'ప్రకాష్ రాజు' హ్మ్. ఓ జైలు సూపరింటెండెంట్‌గా హ్మ్. కనిపించాడు హ్మ్. వీడియోలో. ఆయన వాయిస్, ఆయన వాయిసు అండ్ డైలాగులు దాని నుంచి ఒక పోలీస్ అంటే క్రూయల్ పోలీస్ అనకూడదు. ఒక క్రూయల్ ఆహ్, కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేటువంటి ఒక జైలు సూపరింటెండెంట్ క్యారెక్టర్‌లో 'ప్రకాష్ రాజు' కనిపించబోతున్నాడు హ్మ్. 'స్పిరిట్' సినిమాలో. హ్మ్. అయితే అదే జైలుకి ఒక రిమాండ్ ప్రిజనర్‌గా ప్రభాస్ వస్తాడు. హ్మ్. ఎందుకొస్తాడు అనేది కథ. రిమాండ్ ప్రిజనర్‌కి జనరల్‌గా ఆహ్, ఈ ప్రిజనర్ డ్రెస్ ఇవ్వరు. రిమాండ్ ప్రిజనర్ అంటే వాళ్ళు నేరం మోపారు తప్ప నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాని వాళ్ళని ఖైదీ అని పిలవకూడదు. కన్విక్షన్ అయిన తర్వాత మాత్రమే కన్విక్ట్ అనాలి. హ్మ్. అలా అనకూడదు అనేది ఒక స్పృహ. సహజంగా ఏ జైల్లో అయినా గానీ ప్రిజనర్స్‌ని వాళ్ళ వాళ్ళ డ్రెస్‌లోనే వాళ్ళుంటారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బట్టలే కట్టుకొని తిరుగుతూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళకి ఏ జైల్లోనూ రిమాండ్ ప్రిజనర్స్‌ని ఆర్‌పీ అంటారు. రిమాండ్ ప్రిజనర్ ఆర్‌పీ అని నంబర్ ఇస్తారాళ్ళకి. హ్మ్. వాళ్ళకి విడిగా బ్లాక్స్ ఉంటాయి. రిమాండ్ బ్లాక్స్ విడిగా ఉంటాయి. శిక్ష పడిన వాళ్ళ బ్లాక్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు. జైల్లో మిగిలిన సదుపాయాలన్నీ ఉంటాయి గానీ, వాళ్ళు బట్టలు ఇవన్నీ వాళ్ళ బట్టలే వేసుకుంటారు. ప్రిజన్ వాళ్ళు బట్టలివ్వరు. ఓకే. కేవలం దుప్పట్లు, కప్పుకోవడానికి, కిందేసుకోవడానికి పట్టాలు అక్కడ వరకు మాత్రమే ఇస్తారు. ఆ డైలాగ్ ఉంది ఇందులో. ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీ డ్రెస్ ఎయండి. నేను ఖైదీ డ్రెస్ ఎయగా చూడాలనుకుంటున్నాను. అంటే వీళ్ళకి బయట జీవితంలో ఏదో రిఫ్ట్ ఉండుండొచ్చు. వీళ్ళిద్దరి మధ్య హ్మ్. ఒక ఘర్షణ ఉండుండొచ్చు. హ్మ్. లేదు స్వభావ సిద్ధంగా క్రూరత్వం నిండినటువంటి ఒక పోలీస్ అంటున్నాను నేను మళ్ళీ. ఒక జైలు సూపరింటెండెంట్ అయ్యుండొచ్చు. హ్మ్. ఇలాంటి క్యారెక్టర్ 'ప్రకాష్ రాజ్‌ది' యాటిట్యూడ్ ఉంది ఆ క్యారెక్టర్‌లో. అంటే 'సందీప్ రెడ్డి వంగ' తను తీసేటువంటి సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి యాటిట్యూడ్ వర్కౌట్ చేస్తాడు. అంటే క్యారెక్టరైజేషన్ మీద క్యారెక్టరైజేషన్‌లో నుంచి కథ నడపటం అనేది అతని పద్ధతి. సో, ప్రతి క్యారెక్టర్‌కి ఒక భిన్నమైనటువంటి ప్రకృతి ఉంటుంది. ఇది ఘర్షణగానే ఉంటుంది. ఇంకో క్యారెక్టర్‌తో తలపడినప్పుడు ఇక్కడ డెప్త్ అంటే డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు ప్రతి క్యారెక్టర్‌కి. ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వలన ఒక డెప్త్ కనిపిస్తుంది. ఈ డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టరు ఇంకో క్యారెక్టర్‌తో నిలబడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఆడియన్స్‌లో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అలా ప్రభావవంతమైనటువంటి సన్నివేశాలు ఉంటే చాలు సినిమాకి. విడిగా కథ గట్రా అక్కర్లేదు అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తే. హ్మ్. ఆయన ఇప్పటివరకు తీసినటువంటి ప్రతి సినిమాలోనూ ఉన్నటువంటి గొడవ అదే. స్థూలంగా చూస్తే అందులో లైన్ ఉంటుంది తప్ప కథేం ఉండదు. హ్మ్. క్యారెక్టర్ తాలూకా యాటిట్యూడ్ మీద కథ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అది ఆయన ధోరణి. అలా 'ప్రకాష్ రాజ్' కొంచెం క్రూడ్ అండ్ క్రూయల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక జైలు సూపరింటెండెంట్. ఈయనేమో ప్రిజనర్‌గా వెళ్తాడు. బయటే గొడవలుంటాయి వాళ్ళకి. ఇతన్ని రిమాండ్ ప్రిజనర్ కాబట్టి ఇతను సివిలియన్ డ్రెస్‌లోనే ఉండాలి. అది చట్టం చెప్తున్న విషయమని పక్కన ఇంకొక జైలరో, లేకపోతే ఒక వార్డరో ఈయన్ని హెచ్చరిక చేస్తాడు. నాకనవసరం. నా జైల్‌లో నేను 2 కాస్ట్యూమ్స్ చూడాలనుకుంటున్నాను. ఒకటి ఖాకీ, 2 ఖైదీ అంటాడు. ఖైదీ అంటే ఆయన ఉద్దేశంలో యూనిఫార్మ్ ఉన్నవాడే ఖైదీ అని. హ్మ్. మరి ఆ జైల్‌లో ఇతనితో పర్సనల్ రైవల్రీ ఉండి ఇతనికి ఖైదీ యూనిఫార్మ్ ఏస్తే మిగిలిన రిమాండ్ ప్రిజనర్స్ పరిస్థితి ఏంటి? ఇది కోటా ఇస్తుంది గవర్నమెంట్.
ఈ ఖైదీ డ్రెస్సులు గవర్నమెంట్ నుంచి కోటాగా వస్తాయి. అవి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. వీళ్ళకి ఇవ్వకూడదు. వీళ్ళకి ఇవ్వటం వైలేషన్ కిందకు వస్తుంది. రూల్ వైలేషన్ కిందకు వస్తుంది. అందుకని కొంచెం ఆ ఏరియాలో సందీప్ కొంత గేమ్ నడపదలుచుకున్నట్టుగా కనిపించింది. ఎందుకు వచ్చాడు జైలుకి? ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఇంతకాలం మనం మాట్లాడుతున్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా చెప్పారు దానిలో. హ్మ్. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎందుకు జైలుకి రావాల్సొచ్చింది? ఒక ఖైదీగా ఎందుకు రావాల్సొచ్చింది? అనేది ఒక క్యూరియాసిటీ అంశం టోటల్ వీడియోలో. తర్వాత ఎండ్‌లో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది. త్రూఅవుట్ ఆడియో క్లిప్‌లో ప్రకాష్ రాజ్‌తో నడిచేటువంటి లైనే ఎక్కువుంది. హ్మ్. చివర్లో ప్రకాష్ రాజ్‌కి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ప్రభాస్ డైలాగు ఒకటి కనిపించింది. అంతే. అంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ, జైలు, దాని తాలూకా వాతావరణము, జైలుకి వెళ్ళటానికి దారితీసిన పరిస్థితులు, ఆ పరిస్థితులను ఎదుర్కోవడం కోసం జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత చేసే ప్రయత్నాలు, ఈ పద్ధతిలో కథ నడుస్తుంది అనేటువంటి ఒక సూచన ఈ ఆడియో దీని ద్వారా, ఈ ఆడియో ట్రైలర్ అందాం దీన్ని. హ్మ్. ఈ ఆడియో ట్రైలర్ ద్వారా, ఈ ఆడియో టీజర్ ద్వారా ఆయన విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. హ్మ్. అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్లు జైలుకెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే లాకప్ డెత్తుల కేసుల్లోను, పోలీస్ స్టేషన్‌లో హెరాస్ చేశారు అని చెప్పి పెట్టిన కేసుల్లోను, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయిన సందర్భాలున్నాయి. ప్రసాద్ అనేటువంటి ఓ సీఐ తన స్టేషన్ అంటే విజయవాడ 5 టౌన్ సీఐగా ఉండేవాడాయన. ఆయన హయాంలోనే మురళీధరన్ అనేటువంటి ఒక నేవీ ఆఫీసర్‌ని చంపేశారు. ఏదో బయట గొడవ జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి క్వెషన్ చేయబోయారు. క్వెషన్ చేసే క్రమంలో ఇంట్రాగేషన్ థర్డ్ డిగ్రీకి వెళ్లారు. ఆ థర్డ్ డిగ్రీ తట్టుకోలేకపోయాడు అతను. చనిపోయాడు. మురళీధరన్ అతనిది విజయవాడ కాదు. అతను ఆంధ్ర వాడు కూడా కాదు. కేరళ అతను. అతన్ని లాకప్‌లో చంపేయటము, అలాగే ఒక రిక్షా పుల్లర్‌తో ఏదో గొడవైంది. వేరే వాళ్ళెవరో కంప్లెయింట్ ఇస్తే అతన్ని తీసుకొచ్చారు. అతను కూడా ఈ ప్రసాద్ హయాంలోనే చనిపోయాడు. లాకప్ డెత్తే. దాని మీద వంగవీటి రంగా చాలా గొడవ చేశాడు. కాబట్టి ఇలాంటి ఆ ప్రసాద్‌ని ఫైనల్‌గా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడి అరెస్ట్ చేసి లోపలికి పంపించారు. అతను చాలా కాలం ఆ కేసు చుట్టూ తిరిగేవాడు. హ్మ్. ఇలాంటి పరిస్థితులు చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు వస్తాయి. అలాంటి కండిషన్ యాటిట్యూడ్ వలన, ఉన్న వ్యవస్థకి వ్యతిరేకంగా మూవ్ అవ్వటం వలన, అనవసరంగా ఎవరినో కెలికి గొడవ పడటం వలన, వాళ్ళు పార్లమెంటరీ పద్ధతుల్లో ఇతనికంటే సుపీరియర్స్ అయిపోయి, ఇతన్ని ట్రాప్ చేసి అరెస్ట్ చేసి ఉండొచ్చు. అలాంటి సంఘటనలు ఇందులో జరగచ్చు. ఇతను ఈ జైలు నుంచి బయటకెళ్ళిన తర్వాత వాళ్ళ మీద రివెంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇలా కథ ఏంటి అనేది సూచనప్రాయంగా ఈ కాన్వర్జేషన్‌లో చెప్పాడాయన. ఈ ప్రకారం నడుస్తుంది 'స్పిరిట్' అనేటువంటి స్టోరీ. హ్మ్. మధ్యలో 'స్పిరిట్‌కి', 'ప్రభాస్‌కి' ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? 'స్పిరిట్' అంటే దేన్ని స్పిరిట్ అంటున్నాడాయన? అంటే సీసాల్లో పోసి షాపుల్లో అమ్మేదాన్ని స్పిరిట్ అంటున్నాడా? లేకపోతే స్పిరిచ్యువల్‌గా అంటే ఒక ఉద్దేశము, ఒక పర్సెప్షను దీన్ని స్పిరిట్ అంటున్నాడా? దీనికి సంబంధించిన క్లారిటీ కూడా సినిమాలో ఇవ్వబోతున్నాడాయన. స్పిరిట్ అని దేన్నంటాము? స్పిరిట్ అంటే దయ్యం అనేటువంటి సెన్స్ కూడా ఒకటుంది. హ్మ్. ఒక యూసేజ్ ఉంది. ఇలా ఎక్కడ లొకేట్ చేయబోతున్నాడు ఈ స్పిరిట్‌ని అనేదైతే క్యూరియాసిటీనే ఇంకా స్టిల్. అదేమి రివీల్ కాలా. కాకపోతే ప్రభాస్ ఒక రఫ్ అండ్ టఫ్ కాప్‌గా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో అనేది వాళ్ళే చెప్పుకున్న విషయం. హ్మ్. ఈ ప్రయాణంలో ఆయన యాటిట్యూడు, ఆయనకొచ్చినటువంటి పవరు, ఆ పవర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకునేటువంటి తాపత్రయం, పబ్లిక్‌తో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇన్ని అంశాల కారణంగా అతను నేరస్తుడై జైలుకెళ్ళొచ్చు. ఇతని జీవిత ప్రయాణంలో అనుకోకుండా సూపరింటెండెంట్‌తో గొడవపడి ఉండొచ్చు. ఆ సూపరింటెండెంట్ తన పర్సనల్ రివెంజ్ తీర్చుకోవడానికి ఇతని మీద తీర్చుకోవాలని అనుకుని ఉండొచ్చు. దాని నుంచి ఇతను అసలా ఏది ఎందుకు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ అటాక్‌కి వెళ్ళొచ్చు. ఇంత కథ నడిచేటువంటి అవకాశం ఉంది అనేది దీనిలో చెప్పారు. కానీ ఇది ఒక బ్లాక్ మాత్రమే. ఇది ఒక బ్లాక్ మాత్రమే. ఇంకా మిగిలిన అనేక బ్లాక్స్ ఉంటాయి సినిమాలో. అవన్నీ రివీల్ కాలేదు గానీ, ఈ విడుదల చేసినటువంటి ఆడియో ఫైల్ ద్వారా అయితే కొంత సినిమా అర్థమైంది.
కొంత సినిమా అర్థమైంది, ఇది ఎలా ఉండబోతోంది అనేది అర్థమైంది. మొత్తానికి సందీప్ ఆడియన్స్కి కథ చెప్పి దాన్ని ఎలా తీస్తానో చూడండి థియేటర్కి వచ్చి అని గతంలో రాజమౌళి చేసేవాడు ఇలాంటి ప్రక్రియలు. అలాంటి ప్రక్రియలోకి ఎంటర్ అయ్యాడు అనిపిస్తుంది. కానీ చాలా మంది ఈ మధ్య కథ చెప్పేస్తున్నారు, కథ చెప్పే ప్రోమోలు, కథ చెప్పే టీజర్లు బయటకు వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి మెగాస్టార్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా కొంత కంటెంట్ లీక్ అయింది. ఏమిటి అనేది ఎవరు, పైగా థర్డ్ పర్సన్ నుంచి బయటకు వచ్చింది. ఏముంది ఆ సినిమాలో కంటెంట్ అని. ఇలా రకరకాలుగా చాలా సినిమాలు కథలు ఏదో పద్ధతిలో ప్రపంచాన్ని చేరతాయి. అలా ఒక లీకేజీని ఈయన అందులో పెట్టి బరస్ట్ చేశాడు. దానిలో స్పిరిట్ కథ ఏంటి అనేది సూచనప్రాయంగా అర్థమైంది. సినిమా ఎలా ఉండబోతోంది అనేది క్యూరియాసిటీ. థియేటర్కి వెళ్ళాక కానీ దానికి సంబంధించిన క్లారిటీ రాదు. ఓకే, థ్యాంక్ యూ సో